నాయుడుపేట ఎంబీ న్యూస్. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాల్చూరు గ్రామం వద్ద 3X ఫీర్ ఇన్వెంచర్ లిమిటెడ్ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు విచ్చేసి పాల్గొన్నారు. సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ, శ్రీయుత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లతో కలిసి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ఈ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 11 నెలల కాలంలో 11 లక్షల కోట్ల నిధులను వెచ్చించి పరిశ్రమలు నిర్మించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మండల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య మరియు ఇతర అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి. కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది. మనకు మన ముఖ్యమంత్రి గారు సీఎం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూసుంటాం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ అని. సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో 1560 వరకు కూడా మనకు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే 23 వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర 25,000 వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ రేణుగుంట ఎయిర్పోర్ట్ కూడా 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ అవడం ద్వారా వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది. ఇలా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఎన్నో తిరిగి ఎంతో మంది కంపెనీలు కలిసి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడుల కోసం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నటువంటి విషయం. ఆ రకంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే 2019-24 గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు, దగ్గర 11 లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర 9,50,000 గుర్తు చేసుకుంటూ ఉన్నాం.